రైట్. మళ్ళీ మళ్ళీ మాట్లాడుదురు, కంక్లూజన్ తీసుకుందాం. సో కృష్ణాయన్ గారు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఎందుకని అంటే వారు కావాలని ఉద్దేశపూర్వకంగా అయ్యారని అనుకోవచ్చా, లేకపోతే వారికి కుదరక అయ్యారనుకోవచ్చా? ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశానికి ఉద్దేశపూర్వకంగా గైరు హాజరయ్యేదానికి అవకాశం లేదు. ఏదన్నా సందర్భం ఓకే. పని పడటమో లేకపోతే ఇంకోటి అవుతుందని అనుకుంటాను కానీ, లేకపోతే పార్టీని అధినాయకుడిని ధిక్కరించేటువంటి విధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు వ్యవహరించేదానికి అవకాశం లేదు మన సిస్టంలో అయితే. అలా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. ఇక్కడ ఒక అంశం అండి, ఇప్పుడు ఎమ్మెల్యేలని ఏ విధంగా అయితే మీరు కరప్షన్ చేయొద్దు, తప్పులు చేయొద్దు అని చెప్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యమైనటువంటి నాయకులు, మీ ప్రభుత్వ తీరు, ఇది ఎమ్మెల్యేలు వీళ్ళని ప్రశ్నించకుండా ఉండేటువంటి విధంగా వీళ్ళ ప్రవర్తన ఉండాలి. ఎవరు వీళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదే విధంగా పవన్ కళ్యాణ్. వీళ్ళ ముగ్గురు పాత్ర అయితే వీళ్ళు ఏదైతే ఎమ్మెల్యేల మీద ఆరోపణ చేస్తున్నారో ఆ ఆరోపణలు వీళ్ళ మీద రాకూడదు కదా. ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. వీళ్ళు బహిరంగంగా వీళ్ళు అధినాయకులు కాబట్టి వాళ్ళు ఏమైనా బెదిరించవచ్చు. అలాగని వాళ్ళు అడగలేరు అని అనుకోవటానికి లేదండి, చెప్పలేము. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చంద్రబాబు నాయుడు ఈ రోజున కరప్షన్ కు సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పెద్ద కాబట్టి, ఇప్పుడు మొన్న నిన్నే ఒక కీలకమైనటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఒక కీలకమైనటువంటి ఆధారాలతో ఆరోపణ చేశాడు. బనకచర్ల అనేటువంటిది మెగా కృష్ణారెడ్డి కోసం చేస్తున్నాడు అనేటువంటి. ఇది కరప్షనేగా. అప్పుడు అమరావతిలో ఏదైతే విమానాశ్రయం ఆదాని కోసం తీసుకొస్తున్నాడు అని మాజీ మంత్రి ఒడ్డే శోభనాద్రేశ్వరరావు మాట్లాడాడు. ఇప్పుడు ఇదే ఆదానితో వైసీపీ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయం అమెరికా వరకు పంచాయతీ జరిగింది, కేసులైంది. దాని మీద తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ చేశారు. 1,30,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం అవుతాని వీళ్ళు కోర్టులో కేసులు వేశారు, పయ్యావుల కేసు. మరి ఇప్పుడు అదే ఆదానితో అంటగావుతున్నటువంటి చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకున్నాడో, అవినీతికి ఎలా పాల్పడ్డాడో మీరు కూడా అవినీతికి పాల్పడ్డట్టే ఆదానితో. మీరు ఈ రోజున ఈనాడులో అతి పెద్ద వార్త చూడండి, పెద్ద వార్త, విశ్వేశ్వర రెడ్డి ప్లస్ జగన్ కలిపి, జగన్ విశ్వేశ్వర రెడ్డి కంపెనీకి, ఒక షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీకి ఒక సంవత్సరంలో ఏడాదిలో 92,000 కోట్ల రూపాయలు కట్టబెట్టాటండి. ఇది ఈనాడులో వార్త. ఇప్పుడు అదే విశ్వేశ్వర రెడ్డి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఈ ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి సంస్థ అయింది. అంటే ఇప్పుడు చంద్రబాబు ప్లస్ విశ్వేశ్వర రెడ్డి షిరిడి సాయి, ఇది సేమ్ కదా. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే కరప్షన్ పాల్పడ్డారో వాళ్ళందరూ ఇప్పుడు మంచోళ్ళు అయిపోయారు వీళ్ళకి. అంటే ఈ కరప్షన్ నడుస్తున్నట్టేనా కాదా? ఇప్పుడు మీరు చెప్పిన ఎపిసోడ్ తో నేను ఏకీపిస్తాను. ఇంకొకటి ఏంటంటే, నియోజకవర్గాల్లో గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లో కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు అనేటువంటి ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఏమంటారు? ఇది అన్ని పార్టీల్లో అన్ని ప్రభుత్వాల్లో ఉంటదండి. ఇది కామనేనా అయితే కృష్ణాయన్ గారు? అన్ని ప్రభుత్వాల్లో మీరు ఒక మాట చెప్తాను, ఈ కరప్షన్ అనేటువంటి మాట ఉంది కదా, ఏదైతే మద్యం, ఇసుక లేక భూములకు సంబంధించి ఏ కుంభకోణం జరిగినా ఇప్పుడు కూటమి ముగ్గురు కాకుండా వైసీపీ వాళ్లకు కూడా వాటాలు ఇస్తారు. ఎందుకు అంటే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండటం కోసం. ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు నారా లోకేష్ సంబంధించి, నారా లోకేష్ యువ నాయకుడుగా వస్తున్నారు, రేపొద్దున ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటువంటి, ఆయన చుట్టూ ఎవరు చేరుతున్నారా అనేటువంటి సానా సతీష్ ఆయన ఏకంగా వచ్చేసి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందో లేదా రాజ్యసభ సభ్యుడు అయిపోయాడు. ఎలా అయ్యారయ్యా? ఆయన మీద అనేక